చెప్పినా ఏంది నానంట మాతృదేవో భవ అంటే ఎవరు చెప్పండి. మాతృదేవో భవ పితృదేవో భవ అంటే ఎవరు? మాతృదేవో భవ అంటే ఎవరు? పితృదేవో భవ ఆచార్య దేవో భవ అంటే ఎవరు? ఆచార్య అంటే ఎవరు చెప్పండి. ఎవరు ఆచార్య అంటే ఎవరు? మళ్ళీ రోజులు ఏం చేస్తున్నారు? మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ వీళ్ళ ముగ్గురు గౌరవిస్తూ మంచిగా చదువుకుంటూ మళ్ళీ మనం ఒక 5 minutes 10 minutes ధ్యానం చేసి చదువు రాస్తే మీరు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన మైండ్ రిలీఫ్ కోసం ఒక్క పైసా ఖర్చు లేచండి. 10 నిమిషాలు ధ్యానం చేసి ఎగ్జామ్ రాయండి, మార్కులు అవంతకే వస్తాయి. మంచిగా జాబ్ తెచ్చుకుంటారు. ఈ స్టేజ్ ఫీలింగ్ ఓన్లీ చెప్పాలి, నోర్లు అడిగినప్పుడు చెప్పాలి. మంచిగా చేస్తారు కదా ధ్యానం. ధ్యానం చేస్తే తలనొప్పి మైగ్రేన్ ఇన్ని తగ్గించుకుంటారు. డాక్టర్నో మెడిసిన్నో తెలుసా? డాక్టర్ అవసరమే లేదు మనకు, మెడిసిన్తో అవసరమే లేదు. ఒక్క 10-15 నిమిషాలు ధ్యానం చేసి తల్లిదండ్రుల మాట అయిన గురువుల మాట అయిన ఇవి 3 పాటిస్తే మనం ఎప్పటికైనా ధన్యులమే. నేను అలాగా పాటించి అప్పుడు టీచర్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు ఈ ధ్యానంలో టీచర్ అయినాను. నాకు చాలా ఇష్టం అప్పుడు టీచర్ అవ్వాలంటే. 7th క్లాస్ దీంట్లో నేను టీచర్ నేను ఫ్రీగా చెప్తున్నాను. ఓకేనా?